పెంచారు, ఎంత దారుణంగా పెంచారని చెప్పేసి రైట్, మనతో జాయిన్ అయ్యారు చూసుకోమని సిపిఐ నాయకులు జాయిన్ అయ్యారు. అశోక్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. అశోక్ గారు, సోషల్ మీడియాలో పురుడు పోసుకున్నటువంటి ఒక పార్టీ సిజేపీకి మీ సిపిఐ అంటే వామపక్షాలు కూడా దాంట్లో జత కట్టడము, మదురైలో మీరు సిజేపీతో కలిసి నిరుద్యోగం పైన నిరసనలు చేయడం కావచ్చు, తర్వాత కేరళ ఇష్యూను కూడా చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈడీలను కూడా ప్రశ్నిస్తారా? ఈడీ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ, దాన్ని కూడా వాళ్ళపైన కూడా దాడి చేయడము, ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యము? ఎందుకు ఇలాంటి పార్టీలతో ఇవాళ వామపక్షాలు జత కట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని అడుగుతున్నాం. మేడం ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. నా ముందు ఇప్పుడే మాట్లాడుతున్న వారు సార్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ ఏదైతే రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు, లేకపోతే ధరలు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ధరలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. కానీ సార్కి నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి మేము ధరలు పెంచము, కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ధరలు పెంచుతుంది, ఈ దేశంలో ఉన్న సామాన్య అడ్డు విరుస్తుంది అని ఇవాళ అన్ని రకాల నిరసనలు వ్యక్తం చేసి గ్యాస్ బండలు పెట్టి వంటలు వండి గోల చేసి మెల్లో ఉల్లిగడ్డల దండలు వేసుకొని పెద్ద రచ్చ చేసింది ఎవరు మేడం? అంటే మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన ఈ దేశం ఉన్నప్పుడు ధరలు పెరిగేది ధర్నా చేశారు. ప్రజలందరూ ఏం భావించారు? కాంగ్రెస్ ధరలు పెంచుతుంది, కాంగ్రెస్ సరిగా లేదు కాబట్టి కాంగ్రెస్ కన్నా మెరుగైన పాలన, మెరుగైనటువంటి సౌకర్యాలు వస్తాయని చెప్పి భావించి బీజేపీకి దేశ ప్రజలు ఓటేశారు, అధికారాన్ని ఇచ్చారు. తిరిగి కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇంకో చోట రాష్ట్రాలు మేము అడుగుతా ఉన్నాం సార్ ద్వారా, ఈ ప్రజల ద్వారా, పెట్రోల్ ని జిఎస్టీలో కలపండి సార్, ఎందుకు ఈ బాధ అంతా? మీ కేరళ సీఎం వద్దన్నారు. ఒకే దేశం, ఒకే దేశం, ఒకే మతం, ఒకే పనులు అంటున్నారు, జిఎస్టీలో కలపండి. అందుకే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నిజమే ఈ దేశంలో ఉన్న మోడీ గారు ఫెయిల్యూర్స్ దేశవ్యాప్తంగా, కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్ దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఉంటే ప్రతిపక్ష పార్టీల మధ్య సరైన ఐక్యత లేదు, సరైన కోఆర్డినేషన్ లేదు, వాటి మధ్యనే అనేక రకాల సమస్యలు ఉండటం కారణంగా ఈ దేశంలో నిరుద్యోగులు, ప్రధానంగా సామాన్య ప్రజలు, నిరుద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్, దేశభక్తులు సమాజం పట్ల వారి సమస్యల పట్ల వ్యక్తపడుతున్నారు. ఇలా వ్యక్తపరుస్తుంటే సిజేపీని ఏమంటున్నారండి? కాక్రోచ్ పార్టీకి పాకిస్తాన్ అంటగడతారు, చైనాని అంటగడతారు, విదేశీ శక్తులను అంటగడతారు. ఇక వాళ్ళకి ఏముందంటే అండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నకి చాలా విలువైనటువంటి స్థానం ఉంది మేడం. అదే విలువైన ప్రశ్నలు అడగండి అని అంటున్నారు. ప్రశ్నించడం అంటే మేడం, విలువైనటువంటి ప్రశ్నలను అడిగితే సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అవును, విలువైన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చారు? ఈ రోజుకి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలి కదా. ఈ దేశ ప్రజల తరపున, యువత తరపున, కాక్రోచ్ పార్టీ అయితేనేమి, వామపక్షాలు అయితేనేమి, ప్రజాస్వామికాలు దేశంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు? ఎన్ని కోట్ల ఉద్యోగాలు పోయినాయి? ఇవాళ ఆదాని అంబాలు వాళ్ళ వ్యాపారం ఎన్ని రెట్ల పెరిగింది? సిక్ ఇండస్ట్రీస్ గా, చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీస్ ఎన్ని ఎగిరిపోయినాయి? ఏమండి, కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు 12 సంవత్సరాల్లో 75,000 ఉద్యోగాలు ఇచ్చారండి. దేశం మొత్తం మీద మీకు లెక్క కావాలంటే రాష్ట్రాల వారీగా లెక్క మీకు ఇచ్చి పంపిస్తా. నినాక మొన్న కూడా మోడీ గారు ఉద్యోగార్థులకు వాళ్ళ యొక్క నియామక పత్రాలు అందజేసి ఆయన కూడా మంచి సజెషన్ ఇచ్చారు. ఇట్లాంటివి కనిపించాయనుకుంటున్నా, నాకు తెలిసి మీకు. నేనేం చేస్తా మరి? గవర్నమెంట్ ఉన్నా 10% 1% మీ క్రియేట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు సార్. గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, రేపు ఏ ప్రభుత్వాలను కొన్ని 100 ఖాళీ ఉంటే 10-20 నింపుతారు. న్యాచురల్ తక్షణ అవసరాల కోసం నింపుతారు. వాటిని కాదు, ప్రత్యేకంగా ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. అది సహేతుకమైనదే కదా. 2 ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు రాజ్యాంగ వెలుగులో దేశ ప్రజలకి న్యాయాన్ని అందించకపోగా రాజకీయాల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ తర్వాత గవర్నర్లుగా సభ్యులు ఎందుకు ఏమవుతున్నారండి? వారి తీర్పుల్లో ఎంత ఒక రాజకీయ సంస్థకు, వ్యవస్థలో పురస్కరిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆ తర్వాత పదవులు వస్తున్నాయి కదండి. లేవండి, చరిత్ర లేదండి, గతంలో ఆ చరిత్ర లేదండి.
కాబట్టి ఏంటంటే సార్ అన్నట్టు కాంగ్రెస్ ప్రతిపక్షాలు మోడీని కట్టడి చేసే స్థితిలో లేవు. వాటి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలు ప్రతిపక్ష పార్టీల ఫెయిల్యూరు, అధికార పార్టీ మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఇస్తానని ఏమి ఇవ్వకపోవటం, ధరలు విపరీతమైన ధరలు పెరిగాయండి. ఒకటి కాదు, అన్ని ధరలు పెరిగాయి. నిజ వేతనాలు తగ్గుతున్నాయి, రూపాయి విలువ పడిపోయింది, రూపాయి విలువ పడిపోవడం, నిజ వేతనాలు తగ్గుతున్నాయి, బతకడం చాలా కష్టం అవుతుంది. సామాన్యుడు బతకడం కళ్ళమట్టి నీళ్ళు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చదువుకున్న యువత అంతా వారికి తోచినట్టు రియాక్ట్ అవుతారండి. దానికి అలా పాకిస్తాన్ ఏజెంట్ అని పెట్టి దాడి చేసిన అవసరం ఏమొచ్చిందండి? ఏమండి అమెరికా దేశంలో ఉండి ఇండియా గురించి మాట్లాడతామని దాడి చేస్తారండి వాళ్ళ పార్టీ మీద. భవిష్యత్తులో కూడా సిజెపితో కలిసి ప్రయాణం చేస్తారా? సిజెపితో పాటు సపోర్ట్ చేసుకుంటూనే మీ ప్రయాణం కొనసాగుతుందా? మేడం ఇప్పటికీ సిజేపీ ఒక సెటరికల్ పార్టీయే. అది ఆన్లైన్ లో ఉన్న పార్టీయే, ఆఫ్లైన్ పార్టీ కాదు. వాళ్ళ విధి విధానాలు ఇంకేం ప్రకటించలేదు, ఒక జెండా లేదు, ఒక ఆఫీస్ లేదు. వాళ్ళ ఒక నిరసన మాత్రమే. రెండు భారతీయ యువకుల నిరసనని మనం నమోదు చేసుకున్నాం. రైట్ అశోక్ గారు, చరణ్ కన్క్లూడ్ చేయండి.